దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటూ వ్యక్తిగతంగా కుటుంబంగా క్షేమాభివృద్ధి చెందుతూ దేవునికి మరింత సమీపంగా అలాగే మీ జీవితంలో గొప్ప నిరీక్షణ నింపాలనే ఉద్దేశంతో ఈ వాక్య సందేశాలు ప్రార్థనాపూర్వకంగా తీసుకొస్తున్నాం. ఈ వాక్య సందేశాలు వింటున్న మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దావీదు రాసిన కీర్తన 20వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన 20వ కీర్తన 3వ వచనం. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. ఇది గొప్ప వాగ్దానంతో కూడిన మాటలు. నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక అంటున్నాడు. ఆయన మనం జ్ఞాపకం చేసుకునే దేవుడు, అలాగే మనం అంగీకరించే దేవుడు. నీ నైవేద్యములన్నింటినీ అంగీకరించే దేవుడు అండలో మన సమర్పణ, మన అర్పణ ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. హేబేలు తన కలిగిన వాటన్నిటిలో నుంచి తొలిచూలిదై కొరువైన వాటిని, శ్రేష్టమైన వాటిని దేవుని సన్నిధికి వచ్చి సమర్పించేవాడు. తద్వారా దేవుడు ఆయన అర్పణను లక్ష్యపెట్టాడు. తద్వారా దేవుడు అతను నీతిమంతుడిగా ఎంచాడు. మన అర్పణ కన్నా సమర్పణ చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం జీవితాన్ని సంపూర్ణంగా ప్రభు సన్నిధిలో సమర్పించుకున్నప్పుడు మనం అంగీకరించే దేవుడు ఆయన. నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు మొరపెట్టినట్లయితే, నీ స్థితి అంతటిని ప్రభు సన్నిధిలో తెలియపరిచినట్లయితే ఆయన అంగీకరించే దేవుడు. ఒకవేళ ఈ లోకంలో నేను ఎవరు మర్చిపోయినా, ఎవరు విడిచిపెట్టినా, ఎవరు తృణీకరించినా, ఎవరు వెలివేసినా, ఎవరు నీకు తక్కువగా అంచనా వేసినా వేయచ్చేమో కానీ దేవుడు నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ సత్యాన్ని మీరు గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. ఎందుకు ఆయన నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడు అని అంటే, ఆయన మనకు కన్నాడు కాబట్టి, ఆయన పోలికలు మనం చేశాడు కాబట్టి, ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో మనం ఈ లోకాలు పంపించాడు కాబట్టి ఆయన మనల్ని నిత్యము జ్ఞాపకం చేసుకునే దేవుడు. కనుకనే అక్కడ అంటున్నాడు, నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాను గాక, నీ దహన బలులను అంగీకరించును గాక. మన ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనను ఆయన అంగీకరించే దేవుడుగా ఉన్నాడు. నా యుద్ధకు వచ్చేవారిని నేను ఎంత మాత్రం నువ్వు బయటకు త్రోసిపుచ్చును అంటున్నాడు. మనం దేవుని సన్నిధికి వెళ్ళి మన పరిస్థితి అంతటినీ ఆయన తెలియపరిచినప్పుడు ఆయన అంగీకరించి ఏ స్థితిలోనూ ఉన్నావో ఆ దీనస్థితి నుంచి నీకు లేవనెత్తి, ఏ ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో వాటన్నిటి నుంచి నిన్ను విడిపించి ఆ స్థితిని మార్చి ఉన్నతమైన అనుభవాలకు నడిపించడానికి దేవుడి దినాన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకునే దేవుడు, నీ దహన బలులన్నింటినీ అంగీకరించే దేవుడు ఉన్నాడని సంగతి మీరు ఎప్పుడు మర్చిపోకూడదని ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చి మన దీనస్థితి అంతటినీ ప్రభు ముందు ఉంచినప్పుడు మన దీనస్థితిని ఆయన అంగీకరించి మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగే మనకు నిత్యము జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. నువ్వు ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలో నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటున్న మన జీవితాల్లో ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకుందాం, ప్రభు మీద ఆధారపడదాం. తద్వారా మీ జీవితంలో ఉన్నతమైన అనుభవాలను నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదేనా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభు మీకు స్తోత్రాలు. నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నాను గాక, నీ దహన బలులన్నింటినీ ఆయన అంగీకరించును గాకని ఇదేనన్నా వాగ్దానం చేసిన మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, మమ్మల్ని అంగీకరించే దేవుడు అని దినాన్ని మాకు తెలియపరిచి మమ్మల్ని ధైర్యపరిచేందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా.
ఇదిగో ప్రభువా, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో అయినా వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి అంతటి నుంచి వారికి విడిపించి ఆ దీనస్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలో నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి వీరందరిని అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ నైవేద్యములను జ్ఞాపకం చేసుకుంటుల్లో, మీ దహన బలులను అంగీకరించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.